ఒక మతంలో నుంచి వచ్చాను, ఒక హైందవ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ఎన్ని త్యాగాలు చేస్తే, ఎంతగా చేస్తే తృప్తి పొందుతారు, ఎన్ని చేసినా కూడా మళ్ళీ చేయాలి, మళ్ళీ బలి అర్పించాలి, మళ్ళీ చెప్పులు లేకుండా ఏడుకొండ లెక్కాలి, మళ్ళీ ఇలా చేయాలి, అలా చేయాలి, అన్ని నువ్వు చేయాల్సిందే తప్ప. ఇన్ క్రిస్టియానిటీ it's about what Christ has done to you. It's not about what you do to God. It's about what God has done to you. yes ప్రభువారు నీ కోసం ఏం చేశాడు అన్నదే మన క్రైస్తత్వం. సో ఆయన ఇంతగా చేస్తున్నప్పుడు ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు. you know this verse, I really love this verse. శిష్యులను పిలిచి ఇలా అంటాడు, నాలాంటి కార్యాలు మీరు చేయాలి, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేయాలి. ఏ దేవుడు అంటారండి అలాగా? అసలు నాలాంటి కార్యాలు చేయాలనే డైలాగ్ రాదు, ఏ దేవుడికి కూడా రాదు. నా కిందే ఉండాలి, నాకు ఈ అర్పణ కావాలి, నాకు ఈ త్యాగం కావాలి, నాకు ఈ రక్తం చూడాలి, నేను అది చూడాలని కోరుకునే దైవాలు ఉన్నారు ఈ లోకంలో. బట్ దిస్ గాడ్ సెడ్, నాలాంటి కార్యాలు మీరు చేయాలి, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేయాలి. వాట్ a loving God is. ఆయన ఉద్దేశము మనము ఆయన కంటే అసలు ఊహకే అందట్లేదండి. ఆయన కంటే ఊహకే అందట్లేదు. ఆయన లాగుండడానికే సరిపోము, ఆయన కంటే ఎక్కువ ఎలా ఉంటామండి. కానీ ఆయన ఉద్దేశము ఆయన పిల్లల పట్ల అలాగా. కానీ మనము ఎంత స్వార్థం అంటే, మనకు వచ్చిన ఆశీర్వాదం కప్పు పెట్టేయాలి, దిష్టి తగులుతుంది, బాబోయ్ నేను చెప్పకూడదండి. దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు మాత్రమే కాదు, ఆశీర్వాదాన్ని కాపాడే దేవుడు కూడా. హల్లెలూయా. ఇట్స్ నాట్ జస్ట్ ద ప్రామిస్ గివింగ్ గాడ్, ఇట్స్ అ ప్రామిస్ కీపింగ్ గాడ్. ఆయన ఇచ్చే సామర్థ్యం ఉందంటే కాపాడే సామర్థ్యం కూడా ఆయనకు ఉంది. సో స్టాప్ హైడింగ్ యువర్ బ్లెస్సింగ్. ఒక్కసారి దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడా, పబ్లిక్లీ డిక్లేర్. దిష్టికి భయపడుతున్నావా? దిష్టికా? రియలీ? 2 పడవల పైన కాలు వేస్తున్నావా? దయ్యం కావాలి, దేవుడు కావాలి, దయ్యం కావాలి, దేవుడు కావాలి, కాళ్ళు ఎరిగిపోతాయి, జాగ్రత్త. 2 పడవ పైన నువ్వు వెళ్ళలేవు, నాశనం అయిపోతావు. ఆయనలో ఉన్న వారికి పరిశుద్ధాత్ముని కవరింగ్ ఉంటుంది. ఆయన కవరింగ్ ఉందా, నీ జోలికి ఎవ్వడు రాలేడు. నీ పైన ఎన్ని టార్గెట్ చేసినా కూడా నీ జోలికి కూడా రాదు. అది నేను చెప్తున్నాను కదా. ఆయనలో ఉన్న వారికి, ఆయనని పరిపూర్ణంగా నమ్మిన వారు, బైబిల్ రాసి ఉంటుంది, నన్ను నమ్ముకున్నవారు నేను సిగ్గుపరచను అని అంటాడు. సో టుడే ఇఫ్ యు బిలీవ్ హిమ్ బ్లైండ్లీ, గుడ్డిగా నమ్ముతున్నావా, ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నా కుమార్తె నీ ఎదుట రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఇట్ విల్ నాట్ వర్క్ ఆన్ యూ. దిష్టి నమ్మేయటం మానేయండి. సంఘస్థులుగా ఆయనని మాత్రమే నమ్మండి. వాస్తు బాగుంటది, ఈ దినాన శుభకార్యము, ఈ ముహూర్తం బాగుంటది. తెలుగు క్యాలెండర్లు పెట్టుకుంటారు మన ఇంట్లో వాళ్ళు. బాబోయ్ అమావాస్య అండి, పౌర్ణం అండి, బయటకు వెళ్ళకూడదండి, జుట్టు రిపేసుకొని బయటకు వెళ్ళకూడదండి, చెప్పులు వేసుకోకుండా ఉండకూడదండి, చీకటికి వెళ్తే దయ్యం పట్టుకూడదండి, ఆ చెట్టు కింద ఉండకూడదండి. బాబోయ్ క్యాట్ ముందుకు వచ్చింది ఆగిపోతారు, తుమ్మారా దగ్గర ఆగిపోతారు. బాబు ఏంటండి మీరు? బైబిల్ అంత సీరియస్ గా ఫాలో అండి, బాగుపడతారు. ఈ మూఢనమ్మకాలని కాదు. బిలీవ్ ఇన్ ద బైబిల్. అంత స్ట్రాంగ్ గా మీరు నమ్మాలనుకుంటే దీన్ని నమ్మండి. తుమ్మితే దగ్గితే ఆగిపోతారా? అమావాస్య పౌర్ణమికి భయపడుతున్నారా? పరిశుద్ధాత్ముడే నీ హృదయంలో ఆలయంగా నివసిస్తున్నాడు. ఏ దురాత్మని ఏం చేయగలుగుతారండి? మేము ఊర్లలో మూల 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 ప్రాంతానికి, చెట్టు కింద దయ్యాన్లో అక్కడ చాతపడి చేస్తున్న స్థలానికి వెళ్ళి నడుస్తామండి. మాకు ఏం కాదు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మాకు భయపడతాం అనుకున్నారా? లోకానికే సువార్త చెప్పే సువార్థికులం మేము. హల్లెలూయా. లోకంలో వారి కన్నా నాలో ఉన్నవాడు గొప్పవాడు. పునరుద్ధాన శక్తిని ఏ ఆత్మ అయితే, పరిశుద్ధాత్ముడు ఏ ఆత్మ అయితే యేసు ప్రభువారిని లేపారో అదే ఆత్మ నాలో ఉందంట. హల్లెలూయా. పునరుద్ధాన పరిచే ఆత్మ నాలో ఉన్నప్పుడు ఏ దయ్యము, ఏ ముహూర్తము, ఏ అమావాస్య, ఏ పౌర్ణమి, ఏదైతే చెయ్యొద్దు అని పెద్దవాళ్ళు మాకైతే చెప్పారో మేము అదే చేసామండి. ట్యూస్డే మీరు పెళ్లి చేసుకోవద్దన్నారు. మా పెళ్లి డేట్ ట్యూస్డేనే పెట్టుకున్నాం. మా ఫస్ట్ పాపకి గుండుకు వచ్చేటప్పుడు ట్యూస్డే గుండు కొట్టించకూడదు అని అన్నారు. ట్యూస్డేనే వెళ్ళి మా బాబుని ఎక్కడో స్థలాల్లో కాదు, చక్కగా బ్యూటీ పార్లర్కి వెళ్ళి గుండు కొట్టించాను. మంచి ఎంటికలు రావాలని గుండు కొట్టించామండి. దాంట్లో ఏం మూఢనమ్మకం ఏం లేదు. పుట్టిన ఎంటికలు పోయి చక్కగా మంచి తిక్కగా ఎంటికలు వస్తాయని గుండు కొట్టించాను. జస్ట్ టు ప్రూవ్ టు ద వరల్డ్ that this is nothing but stupid practices. ఆయన నీతో నడుస్తుండగా ప్రతి దినము కూడా అద్భుతమే, ప్రతి గడియ కూడా అద్భుతమే, ప్రతి క్షణము కూడా ఆయన మహిమను అనుభవిస్తావు. యూ విల్ హ్యావ్ అ గుడ్ డే ఎవ్రీ డే. బైబిల్లో రాసి ఉంటుంది, నా కనికరము నీకు ప్రతిరోజు నూతనంగా కనపరుస్తాను. హల్లెలూయా. సో హిస్ మర్సీస్ ఆర్ గుడ్ ఎవ్రీ డే. ఎవ్రీ డే. నీకు ముహూర్తం అవసరంలా. ఏ రోజు మీకు అన్ని కలిసి బాగుంటాయో, డబ్బులు కలిసి అందరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, అప్పుడు చేసుకోండి పండుగలు, పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు. గాడ్ ఇస్ విత్ యూ.